వెల్కమ్ టు టీ10. నేను మీ రేవతి. ఇవాళ మనతో మన స్టూడియోలో ఉన్నారు తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి రమ గారు. మధ్యాహ్న భోజన పథకం గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. బాగున్నారా అక్క? మధ్యాహ్న భోజనం పథకం అసలు ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? మధ్యాహ్న భోజన పథకం సంబంధించినటువంటిది మొత్తం కూడా అంటే బడిడి పిల్లలందరినీ కూడా బడిబాట పట్టించడం కోసం, పేద పిల్లలకి పట్టడి మెతుకులు పెట్టడం కోసం, నిరక్షరాస్యతని నిర్మూలించడం కోసం ఈ పథకం తీసుకొచ్చారు. ముఖ్యంగా ఉద్దేశం అది, అంటే నిరక్షరాస్యతని నిర్మూలించాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకం. మధ్యాహ్న భోజన పథకం గురించి ప్రభుత్వం తీరు ఎలా ఉంది? అంటే ఈ మధ్యాహ్న భోజన పథకం ఉద్దేశం మంచిది, అమలుకు సంబంధించింది చూసినప్పుడు చాలా పేలవంగా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు పేలవంగా అంటున్నానంటే దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు గాని, పర్యవేక్షణ గాని, మౌలిక వసతులు గాని సరిగా లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ఇది అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో, అంటే ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో ఆ ఉద్దేశం నెరవేరకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రభుత్వాలకు సంబంధించింది చెప్తున్నప్పటికీ కూడా దాని మీద అంత ఆసక్తి చూపెట్టడం గాని, అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయడం గాని, పర్యవేక్షణ చేయడం గాని, వసతులు కల్పించడం గాని ఆ రకంగా లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మధ్యాహ్న భోజన పథకం మీద దాని పాత్ర ఏంటి? ఇది మధ్యాహ్న భోజన పథకం సంబంధించింది చూసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి స్కీమ్ ఇది. అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వాలు 10% ఇచ్చేది. ఆ 90% కాస్త 75% కుదించి వేసింది కేంద్ర ప్రభుత్వం. 75% కేంద్ర ప్రభుత్వం, 25% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ప్రస్తుతము 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం. అంటే క్రమంగా ఏం చేస్తుందంటే ఇంత కీలకమైనటువంటి స్కీము, అంటే ఒక నేటి బాలలే రేపటి పౌరులు ఈ దేశాన్ని ఉద్ధరిస్తారు అనేటటువంటి నినాదం ఏదైతే ఉందో ఆ నినాదానికి పునాది మధ్యాహ్న భోజనం. వాళ్ళకి పౌష్టికాహారం ఉంటేనే, వాళ్ళు కడుపు నిండా తిండి ఉంటేనే చదువు మీద శ్రద్ధ పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. కానీ కడుపు నిండా తిండి ఉండాలంటే ప్రభుత్వాలు బడ్జెట్లు పెంచాలి, కేటాయించాలి. కానీ అది జరగట్లేదు ఆచరణ. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే క్రమంగా పొమ్మన లేక పొగ పెడుతున్నట్లుగా క్రమంగా బడ్జెట్ కోతలు పెడుతూ అది రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేసేటటువంటి పరిస్థితిలో భాగంగానే గతంలో 90% ఉన్నటువంటిది ఇప్పుడు 60%కి కుదించి వేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు 40%కి సంబంధించింది చూసినప్పుడు ఇప్పుడు చాలా తక్కువ, కేంద్రంతో నిమిత్తం లేకుండా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇట్లా చూసినప్పుడు ఏమవుతుందంటే ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త స్కీమ్ అయినప్పటికీ కూడా అందుకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడం వల్ల ఈ రోజు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిల్లలు ఇబ్బందులు పడడమే కాదు, ఈ పిల్లలకి భోజనం పెడుతున్నటువంటి తల్లులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 54,204 మంది మధ్యాహ్న భోజన కార్మికులు వంట నిర్వహణలో పాల్గొంటున్నారు, వంట చేసి పెడుతున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నటువంటిది కూడా మనం చూడొచ్చు. సన్న బియ్యం కూడా వాళ్ళకి అందిస్తుంది కదా, మరి ఇంకేంటి సమస్య? ఆ పౌష్టికాహారం అందించడం అంటే సన్న బియ్యము అందిస్తేనే పౌష్టికాహారం అనేది అంతు. సన్న బియ్యము రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినటువంటి స్కీము, కానీ ఈ పౌష్టికాహారం అందాలి అంటే ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకి ఛార్జెస్ పెంచాలి. పిల్లవాళ్ళకి భోజనానికి కేటాయించేటటువంటి బడ్జెట్ ని పెంచాలి. ఇప్పుడు ₹5.45 ఉంది. అంటే 1 నుంచి 5వ తరగతి చదివేటటువంటి పిల్లవాడికి ₹5.45. ఈ ₹5.45లో ఒక్క రైస్ మాత్రమే సివిల్ సప్లై ద్వారా ఇస్తారు. ఈ ₹5.45తో మొత్తం వంటకు అవసరమైనటువంటి అన్ని కొనుక్కోవాలి. 6 నుంచి 8వ తరగతి చదివేటటువంటి పిల్లవాడికి ₹8.15 ఇస్తారు. అందులోనే కొనుక్కోవాలి. సివిల్ సప్లై ద్వారా రైస్ ఒకటి ఇస్తే ఉప్పు కొనాలి, పప్పు కొనాలి, నూనె కొనాలి, కూరగాయలు కొనాలి, గ్యాస్ కూడా ఉన్నటువంటి గ్యాస్ ని తీసేశారు, సబ్సిడీని రద్దు చేశారు.
ఇప్పుడు ఈ ప్రభుత్వాలేమో సన్న బియ్యము అని గత ప్రభుత్వాలు చెప్తున్నాయి. సన్న బియ్యం అక్కడక్కడ ఇవ్వచ్చు కానీ అది అంతటా అమలు కావట్లేదు. దానికి తోడు ఏంటంటే ఈరోజు గ్యాస్, ఇప్పుడు ఊరంతా ఏదో అంటారే అన్నట్టుగా రాష్ట్రం అంతానేమో మహాలక్ష్మి పథకం పేరుతో గ్యాస్ ఇస్తామని చెప్తుంది ప్రభుత్వాలు. 6 గ్యారెంటీలో ఇదొక గ్యారెంటీ. కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు మాత్రం మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ ఇవ్వమని చెప్పేసి సంఘాలు అడుగుతున్నాయి. సబ్సిడీకి లేదు, అసలు గ్యాస్ సప్లై లేదు, మొత్తం వీళ్ళు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉంది. బ్లాక్ లో కొనుక్కోవాలంటే ఈ రోజు 1800, 2000 సిలిండర్, వారం రోజులు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వాలు సంబంధించింది చూసినప్పుడు సన్న బియ్యము సంగతి తర్వాత, సన్న బియ్యం అనేటటువంటిది ఎక్కడా కూడా లేవు. అవన్నీ కూడా ఎక్కడో ఓల్డ్ స్టాక్ తుట్టెలు బట్టి పురుగులు బట్టి శుభ్రం చేయలేక ఎక్కడన్నా ఏమంటారు తప్పిపోయి పురుగు వస్తే కూడా రాద్ధాంతం చేసి వర్కర్లను తొలగించేటటువంటి పరిస్థితి ఉంది. సన్న బియ్యం కాదు, ఇక మొత్తంగా చూసినప్పుడు తొలగిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం ఎదురు ప్రశ్న వేసుకోవాలి. అంటే నేను చేయాల్సినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నానని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మౌలిక వసతులు కల్పించాల్సింది ప్రభుత్వాలే. వంట షెడ్లు నిర్మించాలి, అందులో భాగమే. నీటి సౌకర్యం కల్పించాలి, అందులో భాగమే. వంట గిన్నెలు ఇవ్వాలి. కానీ ఈ రోజు ఎప్పుడో ఇచ్చినటువంటి పాత్రలకి రంధ్రాలు పడిపోయి వాళ్ళు దాన్ని సరి చేసుకొని వండేటటువంటి పరిస్థితి ఉంది. వంట షెడ్లు లేక బయట ఆరు బయట వండే పరిస్థితి ఉంది. అది సరిక్రమంగా అవ్వకపోతే కార్మికుల్ని బాధితుల్ని చేసి ఈ రోజు తొలగిస్తున్నారు, రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారు. మరి నేను ఇన్ని సంవత్సరాలు పనిచేసినా అని చెప్పేసి చెప్పుకోవడానికి వాళ్ళకి ఏ ఒక్క ఆధారం లేదు. అంటే గుర్తింపు కార్డు లేదు, నియామక పత్రం లేదు, ఏమి లేదు. ఏ పొలిటికల్ గా కింద ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కి ఇష్టమైతే ఉంచుతున్నారు, లేకపోతే తొలగిస్తున్నారు. ఇన్ని రకాల ఇబ్బందులు. సన్న బియ్యము ఇస్తున్నాము, మేము బాగా చేస్తున్నాం అని చెప్పేసి అంటే 25,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 50% పాఠశాలలకి వంట షెడ్లు లేవు. వంట షెడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 11,000 పైచిలకు పాఠశాలకు నీటి సౌకర్యం లేదు. అంటే మౌలిక వసతులు కల్పించాలి కదా. అంటే వాడు మంచిగా చదువుకోవడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి కదా. అవును, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఒక సన్న బియ్యం ఇస్తున్నాం లేకపోతే అది ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఒకప్పుడు కేజీ మంచి నూనె 40-50 రూపాయలు ఉన్నప్పుడు కూడా 3 రూపాయలు 4 రూపాయలు ఇచ్చారు పిల్లోడికి. ఇప్పుడు 100 దాటింది, 120-150 రూపాయలు ఉంది మంచి నూనె. అన్ని ధరలు పెరిగాయి. అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పిల్లలకి ఇచ్చేది గాని కార్మికులకి ఇచ్చేది గాని ఏం పెంచినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల ఏమవుతుందని అంటే వాళ్ళకి పౌష్టికాహారం అందట్లేదు, అందాల్సినంత అందట్లేదు. అందించాల్సినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చదువు మీద దృష్టి పెట్టి ఏదైతే మనం కోరుకున్నటువంటి భావి భారత పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నామో అది ఎలా వాళ్ళు నాణ్యత లేనటువంటి ఫుడ్ తిని ఏ రకంగా ఆరోగ్యంగా ఈ దేశాన్ని వారసులుగా ఎలా ఉంటారు అనేది మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి ప్రస్తుతం అమలు అవుతున్న తీరు బడ్జెట్ అసలు ఏ విధంగా ఉంది? అంటే బడ్జెట్ చెప్తున్నా గనక అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్ళకి బడ్జెట్ ఇవ్వట్లేదు. అంటే ఈ రోజు విపరీతంగా కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. అన్ని నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. మరి కేటాయించిన తక్కువైన రెగ్యులర్ గా ఇస్తున్నారంటే ఇవ్వట్లేదు. 6 నెలలు 7 నెలలు 8 నెలలు పెండింగ్. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు పౌష్టికాహారం పేరుతో వారానికి 3 గుడ్లు పెట్టాలంటున్నారు. వాళ్ళు ఇచ్చేది గుడ్డుకి 2 రూపాయలు ఇస్తారు. 6 రోజులకి 12 రూపాయలు. 2 గుడ్లే రావు, 3 గుడ్లు ఎక్కడి నుంచి పెట్టాలి? అందుకోసమే యూనియన్లుగా కార్మికులుగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. 2 గుడ్లు కాదు, 3 గుడ్లు కాదు, 30 గుడ్లు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం. దానికి సంబంధించినటువంటిది అంగన్వాడీ సెంటర్లకు ఎట్లయితే సప్లై చేస్తున్నారో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కూడా ఆ రకంగా సప్లై చేయాలి. లేదంటే గుడ్డుకు బడ్జెట్ పెంచాలి అనేది మనం అడుగుతున్నాం. 2 రూపాయలకి కోడిగుడ్డు ఎక్కడ రాదు, 6 రూపాయలు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. పెంచడంతో పాటు ఏంటంటే వంటకు అవసరమైనటువంటి సామాగ్రిని మొత్తం కూడా సివిల్ సప్లై ద్వారా అందియాలి. అట్లా అందించినప్పుడు వాళ్ళు పెట్టగలుగుతారు.
వీళ్ళకి ఇచ్చేటటువంటి 5 రూపాయలు 8 రూపాయలతో వీళ్ళు ఏమి కొనగలుగుతారు? ఆ కొనే దాంట్లో ధరలు పెరిగిపోయి రెగ్యులర్ గా వేతనాలు జీతాలు రాకపోవడంతో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి. అప్పులకు వడ్డీలు కట్టలేక ఈరోజు పుస్తెలతాళ్ళు అమ్ముకునేటటువంటి పరిస్థితి, వస్తువులు అమ్ముకునేటటువంటి పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్కీముని బలోపేతం చేద్దామనే ఉద్దేశం కనిపించట్లేదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏమో నగదు బదిలీ తీసుకొస్తామంటుంది. నగదు బదిలీ తీసుకొచ్చి పిల్లల అకౌంట్లో అమౌంట్ వేస్తామంటుంది, డబ్బులు వేస్తాం అంటే ఈ రోజు కార్మికులుగా ఉండేటటువంటి దాదాపు 27 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉంటే ఈ రాష్ట్రంలో 54,204 మంది మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్నారు. నగదు బదిలీ తీసుకొస్తే డబ్బులు వాళ్ళ పిల్లవాళ్ళ అకౌంట్ లో వేసిన తర్వాత వంట ఉండదు కాబట్టి వర్కర్లు పొమ్మన లేకుండానే వాళ్ళని ఇంటికి పంపించేటటువంటి పరిస్థితిని ఒక సీన్ క్రియేట్ చేసేటటువంటిది. దీనికి తోడు ఏం చేస్తున్నారు, నగదు బదిలీతో పాటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల్ని ముందుకు తీసుకొస్తుంది. వీళ్ళని కోడిగుడ్డు పెట్టకపోతే తొలగిస్తుంది, గుడ్డు ఏం పెట్టినటువంటి హరే రామ హరే కృష్ణ లేకపోతే ఇంకా ఇతర సంస్థలు నాంది ఫౌండేషన్ అని జనగణన సమితి అని చెప్పేసి ఇట్లాంటి మన్నా ట్రస్ట్ అని ఇట్లాంటివి తీసుకొచ్చి మొత్తమే ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి చూస్తుంది. అట్లా ప్రభుత్వం ఆ రకంగా ప్రైవేట్ పరం చేసి అంటే స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చి బాధ్యత నుంచి తప్పుకోవాలని చెప్పేసి చూస్తుంది. మేమేం అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వమే బాధ్యతగా స్వీకరించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ ని పెంచాలి. కార్మికులకు వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనము కేంద్రము 600, రాష్ట్రం 400, 1000 రూపాయలు పోరాటం చేసిన తర్వాత 2000 పెంచారు. అది కూడా రెగ్యులర్ గా రానటువంటి పరిస్థితి ఉంది. మేము కనీస వేతనం 26,000 రూపాయలు అడుగుతున్నాం. ఈ 26,000 రూపాయలు అమలు చేయాలి, వాళ్ళని కార్మికులుగా గుర్తించాలి అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ డిమాండ్లు ముందుకు వస్తున్నాయి కాబట్టి కార్మికులు వద్దు, స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చేస్తాం లేకపోతే నగదు బదిలీ తీసుకొస్తాం అనేటటువంటి వైఖరితో ఈ రోజు అమలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం గమనించాలి. అక్క, ఇందాక మీరు అంటే ఇప్పుడు మధ్యాహ్న భోజనం కి సంబంధించి కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి అనేసి అన్నారు మీరు. అసలు వాళ్ళ వేతనాలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా? వేతనాలకు సంబంధించినటువంటిది వాళ్ళని మొత్తం కూడా 2001లో వాళ్ళని నియమించారు. దాదాపు 7-8 సంవత్సరాలు 2002 నుంచి 2009 వరకు ఎలాంటి వేతనాలు లేకుండా వాళ్ళు పనిచేశారు. వాళ్ళందరినీ యూనియన్ పెట్టి సంఘటితం చేసి ప్రభుత్వం మీద పోరాటం చేసిన తర్వాత గౌరవ వేతనం 1000 రూపాయలు, అది కూడా 10 నెలలకే. ఈ మధ్య కాలంలో పోరాటం చేస్తే ఇంకో 2000 పెరిగినాయి కానీ అది రెగ్యులర్ గా రానటువంటి పరిస్థితి ఉంది. అవి కూడా రెగ్యులర్ గా రావట్లేదు. ఈ రోజు 3000 రూపాయలతో ఎలా బతకడం అది కష్టంగా ఉంది, కార్మికులు కష్టంగా ఉంది. కొంతమంది చేయలేమని చెప్పేసి వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే వాళ్ళకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు అనేటటువంటిది లేవు. ఉన్నటువంటి వేతనాలు ఏదైతే తక్కువ ఇస్తున్నారో వేతనాలు అవి కూడా సమయానికి రావట్లేదు, రెగ్యులర్ గా రానటువంటి పరిస్థితి. రెగ్యులర్ గా రాకపోతే పిల్లల చదువుల ఫీజు ఏం కట్టుకోవాలి, ఇళ్ళ కిరాయి ఏం కట్టుకోవాలి, ఎలా బ్రతకాలి అనేటటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్. మధ్యాహ్న భోజన కార్మికుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అక్క? మధ్యాహ్న భోజన కార్మికుల స్థితిగతులు మనం పరిశీలించినట్టయితే మొత్తం కూడా వంట నిర్వహణలో పనిచేసేటటువంటి వాళ్ళంతా కూడా పేదలు, మహిళలు, అట్టడుగు వర్గాలకు చెందినటువంటి మహిళలు. వీళ్ళందరూ కూడా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా నడిపిస్తున్నటువంటి స్కీమ్ కాబట్టి ఈ రోజు కాకపోయినా రేపైనా ఇస్తారు అనేటటువంటి ఒక ఆశతో చేస్తున్నారు. ఎందుకంటే కళ్ళ ముందు అంగన్వాడి కనిపిస్తుంది, ఆశ కనిపిస్తుంది, మనకు కూడా వేతనాలు పెంచుతారు అనేటటువంటి ఆశతో వీళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళ ఆశలు మొత్తం కూడా ఈ రోజు అడియాసలు చేసి ఈ రోజు నగదు బదిలీ అని స్వచ్ఛంద సంస్థలని ఈ రోజు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళకి ఎలాంటి గుర్తింపు కార్డు లేదు, ఎలాంటి నియామక పత్రాలు లేవు, ఎవరు వస్తే వాళ్ళు తొలగించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు గాల్లో దీపం పెట్టి బిక్కుమని ఎలా ఉంటారో అలా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు 6 నెలలు 7 నెలలు బిల్లులు రాకుండా అప్పులు తీసుకొచ్చి ఈ అప్పులు ఇస్తారా, బిల్లులు రెగ్యులర్ గా క్లియర్ చేస్తారా,
లేదా ఏంటి అనేటటువంటిది పెద్ద సమస్యలతో ఈ రోజు మొత్తం కూడా మధ్యాహ్న భోజన కార్మికులు మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి, పోరాటాల బాట పట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు అడిగితే పెట్టే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవు కాబట్టి మనం ఏదో ఒకటి సాధించాలంటే అవసరమైతే మనం బంద్ పెట్టాలి, పోరాటం చేయాలి అనేటటువంటిది ఒకటి స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం గమనించాలి. వాళ్ళ స్థితికి చూసినప్పుడు చాలా అధ్వానంగా ఉంది. ఈ స్థితి నుంచి ఒక్క అడుగు ముందుకేయాలన్నా పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదనేటటువంటిది కార్మిక వర్గం అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోరాటాలే శరణ్యం తప్ప ఇంకొక మార్గం లేదు. గతంలో 2000 పెరిగినా, 1000 పెరిగినా, లేకపోతే కోడిగుడ్లకు సంబంధించిన బడ్జెట్ పెరిగినా, పిల్లలకి ఇచ్చే భోజనం ఖర్చు పెరిగినా కూడా పోరాటం ద్వారానే సాధించుకున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాల నుంచి కూడా మనం పోరాటం చేసే సాధించుకోవాలి. అంటే గతంలో ఎన్నికల హామీలు కూడా ఇచ్చారు, హామీల అమలు కోసం కూడా చెయ్యాలి. అంటే గత ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా అధికారంలో రావడం కోసం మధ్యాహ్న భోజన కార్మికులకి 10,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. అన్ని కార్మికులకు పెట్టినట్టు, అన్ని రకాల కార్మికులకు పెట్టినట్టే మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా పెట్టారు. మరి మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు 10,000 పెట్టినటువంటి ప్రభుత్వాలు మనం కనీస వేతనం 26 అడుగుతున్నాం. కనీసం వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10,000 రూపాయలు ఇస్తున్నారా, అమలు చేస్తారంటే అసలు దాన్ని ఊసేలేదు. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. రేపు కలుస్తాం, మాపు కలుస్తాం అనే సమస్యలని పెండింగ్ పెడుతున్నారు తప్ప ఇప్పుడు ఏదో అంటే ఏమంటారు, కోటి ఆశలతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, సాధిస్తారని చెప్పేసి చూస్తున్నటువంటి కార్మిక వర్గానికి ఈరోజు వాళ్ళ ఆశలన్నీ కూడా అడి ఆశలైనటువంటి పరిస్థితి. ఈ వేతనాల హామీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మొన్ననే 48 గంటల ధర్నా చేశారు. 48 గంటలు ధర్నా చేశారు పోయిన నెల డిసెంబరు 16, 17 తేదీలలో. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పెద్ద ఎత్తున పోరాటం చేయాలి, అవసరమైతే వంట బంద్ పెట్టాలి, బడ్జెట్ లో మనకి రావాల్సిన వాటా కోసం మనం పోరుబాట పట్టాలి అని చెప్పేసి కార్మిక వర్గం అంతా కూడా భావిస్తుంది. ఈ బడ్జెట్ కేటాయింపులలో కూడా ఇలా వేతన పెంపుదల కోసం కేటాయించాలి. కార్మికుల కోసమే కాదు, పిల్లల కోసం కూడా. ఏదైతే పేద పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు, ఈ పేద పిల్లలు కూడా మొత్తం కూడా కింద వర్గాలకు చెందినటువంటి వాళ్ళే, గవర్నమెంట్ పాఠశాలలో చదువుకునేటటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేటటువంటి మెనూ ఛార్జీలు కూడా పెంచాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా. ప్రధాన డిమాండ్ తో, అంటే పిల్లల డిమాండ్, ఇటు తల్లుల డిమాండ్, ఈ రెండింటిని కూడా మిళితం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకి సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా పోరాటం ద్వారానే సాధించుకోగలుగుతాము అనేటటువంటి ఒక నమ్మకంతో కార్మిక వర్గం అంతా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.